ఇక్కడికి చూస్తే లండన్ సిటీ మొత్తం కనిపిస్తుంది నాకైతే. అసలు టవర్ ఆఫ్ బ్రిడ్జ్ ఎంత ఫేమస్ దాని అవి కూడా అంత ఫేమస్ అనమాట. అది క్యాన్సిల్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిందని చెప్తాను నేనైతే. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 2 అనమాట. ఏమైందంటే నేను ఫ్యామిలీతో వచ్చాను కదా. సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అనేటివి ప్లేసెస్ కవర్ చేయలేకపోతున్నాం ఒకటే రోజు. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి సేమ్ మళ్ళీ లోకల్ లండన్ సెంట్రల్ ఉంటుంది. సో లండన్ సెంట్రల్ ఏంటంటే లండన్ ఐ అనేది నేను బుక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి సీ లైఫ్ యాక్వేరియం అని ఉంటుంది అనమాట. సో అదొకటి, అది ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. లైక్ నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక అదేంటిదని చెప్పేసి. అండ్ లండన్ ఐ కూడా మీరు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నేను నిన్నే బుక్ చేశాను. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్లీ సండే రోజు మాత్రం మీరు ఏ ప్లాన్ పెట్టుకోకండి లండన్ సెంట్రల్‌లో. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ లండన్ ఐకి వెళ్తే మాత్రం మీరు చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ మీ టర్న్ కోసం. అది మన ప్లాన్. యాక్చువల్లీ మనది ఇంకోటేందంటే ఐలాండ్ ఉంటుండే మన ప్లాన్‌లో, ఐల్ ఆఫ్ వైట్ అనేది. బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రిప్స్ అనేటివి ఇప్పుడు వేరే కంట్రీలో అట్లేమి ఉండదు. మనకు డే ట్రిప్స్ అనేవి డైలీ ఉంటాయి. బట్ ఇక్కడేందంటే ఎవ్రీ వీకెండ్ పెడుతున్నారు. అంటే లైక్ 5 డేస్‌కి ఒక్కసారన్నా అట్లా పెడుతున్నారనమాట. నేను వచ్చిందే సాటర్‌డే రోజు. ఓకేనా. సో సండే రోజు డే ట్రిప్ పెట్టుకున్నాను. నేను మళ్ళా రిటర్న్ అయిపోయేది సండే రోజనమాట. నెక్స్ట్ సాటర్‌డే ఉన్నాయి గానీ, అది మళ్ళా బుక్ చేసుకున్న తర్వాత మళ్ళా క్యాన్సిల్ అయితే బెట్ కాకుండా అయితది. మోస్ట్‌లీ నేనైతే ట్రై చేస్తాను. ఐల్ ఆఫ్ వైట్ మాత్రం మిస్ అయిపోయింది. అది మిస్ కాకుండా ఉంటే బాగుండు. అసలు అది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ యాక్చువల్లీ లండన్‌లో డే టూర్ కోసం అయితే. అండ్ మన హోటల్ వచ్చేసి ప్రీమియర్ ఇన్ పక్కనే అనమాట యాక్చువల్లీ. సో ఎయిర్‌పోర్ట్ పక్కనే అడ్జసెంట్‌లోనే ఉంటదనమాట మన హోటల్ గూడా. రూమ్ అయితే ఓకే బానే ఉంది. బట్ అండ్ ఇంకోటేందంటే లండన్‌లో చాలా కాస్ట్‌లీ అనమాట రూమ్స్ గూడా. మీరు వస్తే మాత్రం అపార్ట్‌మెంటే బుక్ జేసుకోండి, చాలా బెటరు. మనం అట్‌లీస్ట్ కుకింగ్ అనే చేసుకోవచ్చు. నాకదే ప్రాబ్లమ్ అయింది. ఫస్ట్ అపార్ట్‌మెంటే బుక్ చేసుకున్నా గానీ మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల నేను ఇది బుక్ జేసుకున్నాను. బట్ మీరు మాత్రం ఫ్యామిలీతోనొస్తే మాత్రం అపార్ట్‌మెంట్ బుక్ జేసుకోండి. అది చాలా ఈజీ అయిపోతదనమాట. మనం కుక్ జేసుకోవడానికైనా ఏదైనా. ఎందుకంటే ఇక్కడ లైక్ బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేసుకుందామన్నా, లంచ్ తిందామన్నా చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. లైక్ అట్‌లీస్ట్ ఒక దోస వచ్చేసి 6 ఆర్ 7 పౌండ్స్ మినిమమ్ స్టార్టింగ్ ఉంటదనమాట. అంటే మన ఇండియాలో అప్రాక్సిమేట్‌లీ 800 రూపీస్ ఉంటుంది. జస్ట్ ఒక దోస. ఆ దోస కూడా మనకేం సరిపోదు చెప్పాలంటే. ఏదో బ్రేక్‌ఫాస్ట్‌కి అనమాట అంతే. బట్ మీరు చూసుంటే మాత్రం నీ వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పాను. ఆర్ ఎల్స్ మీకు ఈ సెకండ్ వీడియోలో అయితే మాత్రం ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను గదా. లైక్ బఫే బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. అది సాటర్‌డే, సండేనే ఉంటది. అది డైలీ ఉంటే మాత్రం బావుంటది. ఎందుకంటే లైక్ బ్రంచ్ లెక్క ఏసేసుకోవచ్చు ఈజీగా. అన్‌లిమిటెడ్ బఫే గాబట్టి. సో అదొక్కటి మైనస్ పాయింట్ అయిపోయింది మాకు. ఇంకా సరే ఇంకొక 4 డేస్ ఉంది. చూద్దాం మరి ఇంకెలా గడుస్తుందో అని జెప్పేసి. నా వీడియోలో మాత్రం నేను వెళ్ళినయి ఇంకొకటి నా ఎక్స్‌పీరియన్సెస్ అండ్ మీరు కంపల్సరీ పోవాల్సిన ప్లేసెస్. ఇన్ కేస్ నేను మిస్ అయినా సరే మీరు కంపల్సరీ పోవాల్సిన ప్లేసెస్ నేను జెప్తాను. సో ఇదే మన హోటల్ అనమాట. ప్రీమియర్ ఇన్ హోటల్. అండ్ ఈ ప్రీమియర్ ఇన్ గూడా మనకు 2 ఉంటాయి. సో ఒకటొచ్చేసి టెర్మినల్ 2 అంటే మోస్ట్‌లీ మనం హైదరాబాద్ నుంచి వస్తున్నామనుకో, మనం టెర్మినల్ 2లో దిగుతామనమాట. మన ఇండియన్ ఫ్లైట్స్ అనేటివి. అండ్ ఇదొచ్చేసి టెర్మినల్ 4. సో ఇది చూస్తున్నారు గదా. సో ఇదంతా టెర్మినల్ 4 అనమాట. సో దీని పక్కనే మన హోటల్. దీన్ని ఆనుకునే ఉంటుంది. మనం టెర్మినల్ 2లో దిగామనుకోండి, మనకు టెర్మినల్ 4కి కనెక్టింగ్ బసెస్ ఉంటాయి. ఆర్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. సో అది తీసుకొని రావచ్చు. కొంచెం నడవాల్సి ఉంటుంది. ఇది కనిపిస్తుంది గదా. ఇదంతా కనెక్షన్ అనమాట. మేము టెర్మినల్ 2లో దిగినా సరే టెర్మినల్ 4లో ఎందుకు తీసుకున్నామంటే మెయిన్ రీజన్ వచ్చేసి పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది గదా. సో ఆ బస్ తీసేసుకొని నెక్స్ట్ స్టాప్‌లోనే మనకు కాన్స్టెంట్ క్రాస్ స్టేషన్ అని ఉంటుంది. సో అక్కడికెళ్ళామనుకో డైరెక్ట్ సెంట్రల్‌కి అండర్ గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. సో అందుకని మనం అది తీసుకున్నాం. సో ఇది యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్. ఇదేంటంటే మనకిక్కడ
కార్ పికింగ్ గానీ, డెలివరీస్ గానీ మనకి ఇక్కడనే చేస్తారనమాట. రిసెప్షన్ అనమాట. లైక్ ఇంతే ఉంటుంది. చాలా చిన్నది. లైక్ మనమే సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. చెక్ ఇన్ ఓపెన్స్ ఎట్ 3 పీఎం. ఎర్లీ చెక్ ఇన్ కూడా ఉంటది. కానీ నాకు తెలిసి చార్జెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. కొంచెం చార్జెస్ ఉంటాయి దానికోసము. సో, ఈ కార్డ్ తీసేసుకొని మనం చెక్ ఇన్ చేసేసుకొని, కార్డ్ తీసుకొని వెళ్ళిపోవడమే. చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మన డే 2 అనేది స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఇక్కడ అండర్‌గ్రౌండ్‌కొచ్చాము. నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. సో, మన కార్డ్ ఉంటుంది కదా! సో, మన కార్డ్ అనేది ట్యాప్ అండ్ పే ఇక్కడ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఉంటుందన్నమాట అండర్‌గ్రౌండ్స్ అనేటివి లండన్‌లో. ఇక్కడేందంటే సేఫ్టీ గూడా ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. నేను చాలా అండర్‌గ్రౌండ్ చూసినా అసలు ఏం లేదు. సేఫ్టీగా అండ్ మనము చూసుకొని లైక్ ఎటు సైడ్ ఎళ్ళాలో చూసుకొని మనం వెళ్ళాలన్నమాట. సో, ఇదొచ్చేసి హటన్ ట్రస్ట్ కదా! సో, ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి పెక్కాడిల్లీ సర్కస్‌కెళ్ళాలి. సో, పెక్కాడిల్లీ సర్కస్ నుంచి మనం ఇంకో ట్రైన్ తీసుకుంటాము. గ్రీన్ లైన్. సో, ఇక్కడొచ్చేసి ఓన్లీ హీత్రో ఎయిర్‌పోర్ట్ ఒక్కటికెళ్తాం. సో, ఇదన్నమాట మన ట్రైన్ వస్తుంది చూడండి. ఈరోజు ఖాళీ ఉంది. మండే కదా! సో, లోపల చూపిస్తా చూడండి. ట్రైన్ అనేది ఇలా ఉంటుంది. ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. బానే ఫాస్ట్‌గా వెళ్తుంది. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత స్పీడు. సో, ఫైనల్లీ మనం వచ్చేసినాం ఇప్పుడు లండన్ ఐకి. ఇదేంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. టవర్ ఆఫ్ బ్రిడ్జ్ ఎంత ఫేమసో లండన్ ఐ కూడా అంత ఫేమస్ అనమాట. సో, ఇప్పుడు మనం అక్కడికి వచ్చేసినాము. చాలా పెద్ద లైన్ ఉంటుంది. అసలు మీరు చూసుకుంటే ఇప్పుడు మేము ఉన్న లైన్ వచ్చేసి ఇది ఫాస్ట్ ట్రాక్ యాక్చువల్లీ. ఫాస్ట్ ట్రాకే చూడండి ఎంత లైన్ ఉందో. ఇంకా మీరు నార్మల్ లైన్ తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఇన్‌కేస్ టైం లేదు అనుకుంటే మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫాస్ట్ ట్రాకే తీసుకోండి. చాలా బెటర్ అది. సో, ఇదనమాట. సో, ఇప్పుడు మనం లండన్ ఐ ఎక్కబోతున్నాం అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో, ఇదొక రైడ్ ఉంటుంది. అంటే లైక్ మొత్తం రౌండ్ చేసుకుంటూ వస్తుంది. ఒక 30 మినిట్స్ రైడ్ ఉంటుందనుకుంటా అప్రాక్సిమేట్‌లీ. సో, మన పైదికెళ్ళాక నేను చూపిస్తాను మొత్తం దాని గురించి ఏంటిదని చెప్పేసి. పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. నిన్న యాక్చువల్లీ సండేనే మాది మెర్లిన్ పాస్ ఉండే అనమాట. మెర్లిన్ పాస్ మీకు ఇన్‌కేస్ ఇది వేరే వీడియో అయితే మాత్రం నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మెర్లిన్ పాస్ తీసుకుంటే ఏంటంటే మీకు 60% అలా డిస్కౌంట్ వస్తుంది. ఒకటేసారి 3 అట్రాక్షన్స్, 5 అట్రాక్షన్స్ అలా బుక్ చేసుకోండి. చాలా బెటర్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా లైక్ చాలా మంచిగా కనిపిస్తుందనమాట. బిగ్ బెన్ గాని అదంతా మీకు అటు సైడ్ కనిపిస్తుంది. సో, ఇంకోటి మెర్లిన్ పాస్ బుక్ చేసుకుంటే మాత్రం మీరు లండన్ ఐకి ఫస్ట్ మీరు డేట్ అండ్ టైమ్ అడుగుతుందనమాట. డేట్ అండ్ టైమ్ అడిగినప్పుడు మీరు కరెక్ట్‌గా ఏ రోజు వస్తారో అది చూజ్ చేసుకోండి. ఇన్‌కేస్ మీరు మిస్టేక్‌లా లండన్ ఐది డేట్ అండ్ టైమ్ మిస్టేక్ అయితే మాత్రం కస్టమర్ సర్వీస్‌కి వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళే రీషెడ్యూల్ చేస్తారనమాట ఫ్రీగా. సో, మొత్తానికి మనం లోపలికొచ్చేసినాము. లోపలికొచ్చేసి చూపిస్తున్నాం కదా! చూడండి మొత్తం ఇట్లుంటుందనమాట. సో, అప్రాక్సిమేట్‌లీ 30 మినిట్స్ ఉంటుంది ఈ రైడ్ అనేది. ఇలా స్టార్ట్ అయిపోతుంది పైనికి. సో, స్లోగా వెళ్తది యాక్చువల్లీ ఇది. సో, ఇప్పుడు మనం లండన్ ఐ పైనకెళ్తా ఉందన్నమాట ఇది. బావుంది. వర్త్. నాకు తెలిసి ఇంకా మేము కొంచెం మిడిల్ వరకు కూడా రాలేదు. లండన్ మొత్తం మంచిగా కనిపిస్తుందన్నమాట ఇక్కడికెళ్ళి. మొత్తం అప్రాక్సిమేట్‌లీ ఒక 10 మెంబర్స్ టు 15 మెంబర్స్‌ని లోపల పంపిస్తారనమాట గ్రూప్‌గా. సో, పబ్లిక్ మాత్రం బానే ఉంది కింద. మన కిటికీలు చూస్తే మోస్ట్ ఆఫ్ ది అట్రాక్షన్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయి యాక్చువల్లీ. సో, మీరు అక్కడ చూసుకుంటే బిగ్ బెన్ కనిపిస్తుంది మన. సో, ఇల్లు ఎక్కితే మనకు లండన్ సిటీ మొత్తం కనిపించేస్తుంది. మస్తుంది.
మీకు బిగ్ బెన్ కానీ అవంతా ప్రతి ఒక్కటి ఇది లండన్ అయి ఉంది కదా ఇక్కడ. ఇన్ కేస్ మీరు టికెట్ తీసుకోకపోతే ఏం చేస్తారంటే, సో మనకి ఇట్లా స్టాల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే మనం అన్నీ ఒకటేసారి తీసేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 3 అట్రాక్షన్స్ 5 అట్రాక్షన్స్ ఒకటేసారి తీసుకోవచ్చు. ఆ లండన్ అయిపోయినాకనే మనకి ఎటువంటి దూరం నడచడం కూడా అవసరం లేదు. ద లండన్ డంగన ఉంది కదా, సో ఇది కొంచెం పెద్దవాళ్ళకి అనమాట, బాగుంటుంది ఇది. సో చిన్నపిల్లలకి యాక్చువల్లీ నో ఎంట్రీ అనమాట. సో అందుకే ఇది తీసుకోలేదు. అండ్ ఇది అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ షర్క్స్ అడ్వెంచర్ అని ఉంటుంది అనమాట. సో ఆ షర్క్స్ అడ్వెంచర్ కూడా చాలా బాగుంటుంది, మనము ట్రై చేయొచ్చు. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సీ లైఫ్ అని ఉంటుంది అనమాట. అది అంతా ఆక్వేరియము. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. అది నేను చూపిస్తాను అనమాట అది ఎలా ఉంటుందో. సో అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి మీరు చూసుకుంటే. ఇప్పుడు ఇది షర్క్స్ అడ్వెంచర్, కానీ మీరు సింగిల్ టికెట్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే సింగిల్ టికెట్ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. మీరు 3 టికెట్స్ ఒకటేసారి తీసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది సీ లైఫ్ అనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, ప్రైస్ కూడా చూపిస్తాను. అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ మనకు టికెట్స్ అనేవి సెల్ చేస్తారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకుంటే 2 అట్రాక్షన్స్ తీసుకున్నారనుకోండి, £49, అంటే అప్రాక్సిమేట్లీ 55,000 అలా పడుతుంది. 3 అట్రాక్షన్స్ తీసుకుంటే £54. సో 5 అట్రాక్షన్స్ తీసుకోండి, మీకు చాలా తక్కువ అయిపోతాయి అనమాట. ఆ 5 అట్రాక్షన్స్ అనేటివి మీరు దీంట్లో అన్నిట్లలో చూస్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇప్పుడు 6 ఉన్నాయి కదా, ఆ 6లో మీరు 5 ఏమైనా చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఒక్కరు వస్తే మాత్రం ఒక్కరు టికెట్ తీసుకుంటే మాత్రం మీకు ఇప్పుడు సీ లైఫ్కి మీకు £39 పడుతుంది. అండ్ లండన్ రివర్ టూర్స్కి వచ్చేసి £19 పడుతుంది. లండన్ ఐ వచ్చేసి £42 ఒక్క టికెట్ తీసుకుంటే. సో మీరు అట్లా ఒకటేసారి అన్ని టికెట్స్ తీసుకుంటే మాత్రం చాలా తక్కువలో ప్రైస్ అయిపోతుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట లండన్ ఐ లైన్లోనే మనకు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడనే. సో ఇది మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. మీరు ఒక రోజు మొత్తం ఇక్కడనే లైక్ టైం అంతా గడిచిపోతుంది మోస్ట్లీ. సో ఇప్పుడు మనము సీ లైఫ్ లోపలికి వెళ్ళిపోయి చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది మొత్తం ఐలాండ్ సెటప్లో తీసిన అనమాట. మీరు వేసుకుంటే
దీంట్లో మనకు బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు పోలార్ అడ్వెంచర్ కూడా ఉంటుంది. సో ఈ పోలార్ అడ్వెంచర్ అనేది అందరు పెట్టలేరు, ఎందుకంటే ఇది కొంచెం టెంపరేచర్ అనేది చాలా మెయింటైన్ చేయాలన్నమాట. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.